काशी की कला ना होती मथुरा मस्जिद बन जाती। अगर शिवाजी ना होता अपन सबकी सुनती हो जाती। శివాజీ లేకుంటే ఏమైతుండే? అదే నేను చెప్పేసిన, వేరేది మీరేమని చెప్పుండ్రి. వాళ్ళని చెప్తారా ఏమైతుండే శివాజీ లేకుంటే? కింద ఇనాగ్రేషన్ స్టోన్ ఉన్నదా? ఏం రాసి ఉన్నది? ఏం రాసి ఉన్నది? ఎటుకెళ్ళి ఎటు చదువుతుండ్రు? ఎటుకెళ్ళి ఎటు చదువుతుండ్రు? అటుకెళ్ళి ఇటు చదువుతుండే శివాజీ లేకుంటే. అర్థమైందా? ఇవాళ వెల్లుల్లలా ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నందుకు మనందరికి చాలా మంచి రోజు. దానికంటే మంచి పరిణామం ఇవాళ మన పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో జరుగుతున్నది. బిడ్డ కేసీఆర్ హిందువుల తెలంగాణ గడ్డ హిందువుల అడ్డ. తెలంగాణ గడ్డ హిందువుల అడ్డ. ఏమైతున్నది మహారాష్ట్రలో చూస్తున్నావా? కేసీఆర్ హిందువుల ఓట్లు తీసుకొని హిందూ వ్యతిరేక శక్తులతోటి కలిసి ఈ దేశాన్ని విడదీసి, మత ప్రాతిపదికన విడదీసి, ముస్లింల కోసం 2 దేశాలు తయారు చేసి, మళ్ళా ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంలో కాకుండా సెక్యులర్ అన్న పదం పెట్టిన దరిద్రపు కాంగ్రెస్ పార్టీకి చెంచాగిరి చేసిన ఉద్దవ్ ఠాక్రే శివసేన అధ్యక్షుడు నిన్నటి దాకా ఇయ్యలటి దాకా ఉన్న ముఖ్యమంత్రి, రేపు ఉండడు ముఖ్యమంత్రి. హిందువుల ఓట్లన్నీ తీసుకొని హిందూ వ్యతిరేక ఏమంటారు పనులు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పార్టీకి చెంచాగిరి చేసుకుని ముఖ్యమంత్రి పదవి కోసం 2 ఏళ్ల పైన సత్తా ఉంటే ఇవాళ హిందువులందరూ ఐక్యమైనరు. మహారాష్ట్రలో ఐక్యమై బిడ్డ శివసేన వాళ్ళారా నెక్స్ట్ టైం ఈ బద్దలు పాసింగాలు చేస్తామన్నారు. అంటే దెబ్బకి ఉన్నారు 55-56 మంది ఎమ్మెల్యేలు, అందులోకెళ్ళి 35-40 మంది వీకి స్వర్గీయ బాలాసాహెబ్ ఠాకరే, బాల్ ఠాకరే స్పీచ్ ఎందరిందరు నరేంద్ర మోడీ అనే మొనగాడు భారతదేశంలో గుజరాత్ లో ముఖ్యమంత్రి కాకంటే ముందు మనకు తెలియదు. అప్పటికి నరేంద్ర మోడీ అంటే ఒళ్ళు తెలియదు, మన ముఖ్యమంత్రి అయినాక తెలిసింది. అంతకు ముందు హిందువుల కోసం ఎవరన్నా టైగర్ ఉంటే అది బాలాసాహెబ్ ఠాకరే ఉండే. అటువంటి వ్యక్తికి ఒట్టి ఇవాళ హిందువుల ఓట్లు తీసుకొని హిందువులని మోసం చేసి 2 సంవత్సరాల పైన హిందువులకి వ్యతిరేకంగా ప్రభుత్వం నడుపుతున్న ఉద్దవ్ ఠాక్రేకి నిన్నటి నుంచి చెల్లు అనిపిస్తున్నారు హిందువులందరూ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నీకు వచ్చిన ఓట్లు కూడా హిందువులే. ఈ మధ్య బిడ్డకు అర్థమవుతున్నది. బిడ్డకు అర్థమవుతున్నది, కొడుకు కూడా అర్థమవుతున్నది. అది ఏంటన్నా నాకు అర్థమైతలేదు. ఏంటంటే వాళ్ళిద్దరు కూడా గీడికే ఎందుకు వస్తున్నారు మన జిల్లాకి? రామజపం చేయడానికి మన జిల్లాని ఎందుకు వస్తున్నది? కొరట్ల నియోజకవర్గం జగిత్యాల జిల్లా. మళ్ళా హనుమంతుని విగ్రహమా, రాముడి విగ్రహమా? రాముని విగ్రహం గుంజుతందుకి మన జిల్లాకే వచ్చిందా? మన జిల్లాకే వచ్చిండు. ఈయన రాముడి విగ్రహం ఇనాగ్రేషన్ చేస్తారట. చెల్లె మనం జై శ్రీరామ్ అంటే జై హనుమాన్ అనాలంట. అంటే రాముడు హనుమంతుడు వేరా? గంత సోయి లేని హిందువులు ఇల్లు. జై శ్రీరామ్ అంటే హనుమంతుడే జై శ్రీరామ్ అంటాడు.
ఎట్లు ఓట్లేసిర్రబ్బా మీరు 2014 ఎట్లు ఓట్లేసిర్రు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీ బద్దలు భాష్యంగా రోజులు దగ్గరకు వచ్చినాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకే బుక్కలు ఎరుగుతున్నాయి. ఇవాళ హిందువులతో పెట్టుకుంటే ఇక నీకు రాజకీయ తద్దినం పెట్టే రోజు త్వరలో ఉన్నది. ఇక పెద్దలు ఇప్పటికే ఆలస్యమైంది, రాజేందర్ మాట్లాడాలి. వెల్లుల్లకు వచ్చిన వెల్లులలో మనం చేసుకున్న కార్యక్రమాలు కొన్ని చెప్పాలి, మీ ముందర ఉంచాలి. మనకి వెల్లుల నుంచి కొండకర్ల వయా మాసాయిపేట్ 4.5 కిలోమీటర్ల రోడ్డు సుమారు 2.5 కోట్లతోటి మనం చేపించుకున్నాం. అదే కాకుండా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయనీకే 10 లక్షల రూపాయలు ఈజీఎస్ కార్యక్రమం కింద మన గ్రామానికి ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీకి నిధులు కేటాయించడం కూడా జరిగింది. అదే రకంగా మన గ్రామంలో మన హిందూ సోదరులైన గంగపుత్ర సోదరులకి వాళ్ళ కమిటీ హాల్ కి 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు వెల్లుల్లో మనం ఆల్రెడీ చేసుకున్నాము. కానీ వచ్చి ఈడ ఎమ్మెల్యేలు కత్తెర పెట్టుకొని రిబ్బలు కత్తిరిస్తారు చూసుకొని. ఆ 2.5 కోట్లు మనే, ఆ 10 లక్షలు మనే, ఆత్మాకూర్ రోడ్డుకి ఇచ్చిన పైసలు మనే. వీళ్ళ దగ్గర ఏం లేదు, లొటపీస్ తప్ప ఏమి లేదు. జీతాలు ఇవన్నీ కూడా పైసలు లేవు. కాబట్టి వచ్చి కత్తెర పట్టుకుంటారు ఎమ్మెల్యే. మీరందరూ ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించారు కదా, అందుకని వస్తాడు కత్తెర పట్టుకొని వస్తాడు, కత్తెరిస్తారు. ఆయనతో పైసలు కేసీఆర్ అనుకునేది, కేసీఆర్ది రూపాయి లేదు, నయా పైసలు లేదు. మొత్తం పైసలు నరేంద్ర మోడీ గారి ఆడికెళ్ళి వస్తున్నాయి. అందుకనే కేసీఆర్ లాంటి అబద్దాల కోరు కేంద్రంకి వెళ్లి పైసలు తెచ్చుకుంటే నా పైసలు అని ఒక భ్రమ సృష్టిస్తుండు. కాబట్టి అన్ని డైరెక్ట్ కత్తిరించేసి నరేంద్ర మోడీ డైరెక్ట్ పైసలు పంపుతుండే ఇప్పటి నుంచి గ్రామ పంచాయతీలకి. రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చి గ్రామ పంచాయతీకి వచ్చి, ఇంతకుముందు గ్రామ పంచాయతీకి వెళ్లి రాకుండా మధ్యలోకి వెళ్లి కాళేశ్వరంలో ముంచేసు కేసీఆర్. భగీరథ మింగేసు, కాళేశ్వరంలో ముంచుతుండే, భగీరథ మింగుతుండే. ఇంతో అంత ఏమో మిగులితే కొడుకు బిడ్డే మింగుతుండే. అవన్నీ అవుతున్నాయి. కాబట్టి గత మాసం నుంచి నరేంద్ర మోడీ డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇదే రకంగా పెద్దలు రాజేంద్ర గారికి ఇస్తారు. ఇంకా మీ అందరూ ఆశీర్వాదాలు, మీ అందరూ కూడా నరేంద్ర మోదీ గారి ఆయురారోగ్యాల కోసం పూజలు చేయాలని కోరుకుంటూ, భారతీయ జనతా పార్టీకి ఇంకా బలపరచాలని కోరుకుంటూ, నేను మరోసారి అవకాశం ఇచ్చినందుకు ఈ శివాజీ విగ్రహం స్థాపించిన కమిటీకి, విగ్రహ ప్రదాతకి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.